ఇంత మోసం చేస్తావురా, నువ్వు ఇంత మోసం చేస్తాను అనుకోలేదురా సాయి. నేనేం చేశా? నా లవ్ మ్యాటర్ నీకు చెప్పలేదా సాయి? చెప్పావు. నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు నాకు తెలుసా? ఎవరు? మన జూనియర్ సంజయ్ సాయి, ఇంకెవరు అనుకుంటున్నావు? అవునా? నటించకరా రే, నటించకరా. ఆమె లవ్ చేసిన విషయం నీకు తెలీదా? తెలుసు. మరి అమ్మాయి నువ్వేలా లవ్ చేస్తావు సాయి? ఆమె నీకు పర్లేదు, నాకు పడింది. అదేంటో సాయి, మనం ఎంతో చిన్నప్పటి తిరిగాము, ఎంతో క్లోజ్గా మనం. నా పర్సనల్ విషయం నీకు, నీ పర్సనల్ విషయం ఎప్పుడు షేర్ చేసుకున్నాం కదా సాయి. నా అమ్మాయి విషయం నువ్వెలా షేర్ చేసుకుంటావు సాయి? నువ్వు వేసావు, నీకు పర్లేదు, నేను వేసా, నాకు పడింది అంతే. అరే సాయి, నీకు అర్థమవుతుందా? మీ ఇద్దరం లవ్లో ఉన్నారా సాయి? నిన్ను చేయలేదు, నన్ను చేసింది అంతే. నువ్వు చేసిందే అనుకున్నాను అంతే. సాయి నీకు కొంచెం నువ్వు ఆలోచించు, నీకు చెప్పేది అర్థమవుతుందా? మేము ఇద్దరం లవ్లో ఉన్నాం సాయి, మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మధ్యలో నువ్వు ఎంటర్ అవ్వడం ఏం సాయి? నాకు అన్నీ తెలుసు, ఆమె ఇల్లు చేయట్లేదు అంటే తెలిసి నన్ను మోసం చేసావా? ఫ్రెండ్షిప్ నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? నాకు తెలుసు, ఆమె నిన్ను లవ్ చేయట్లేదు. ఎంత బాగా నటించావు సాయి. నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ నేను ఇదని అనుకోలేదు. నటించడం ఏంటి? నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. సాయి రే, నువ్వు నాలా మోసపోతావు చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ అనేది. రే నువ్వు జస్ట్ నా ఫ్రెండ్ అని చెప్పేసి నేను వదలట్లేదు. చిన్నప్పటి నువ్వు నా ప్రాణ స్నేహితుడు అని చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు తిరిగావు కాబట్టి ఆ ఒక్క విషయంతో నేను వదిలేస్తున్నాను. చాలా మంది నిన్ను కూడా నాలాగా ఎవరో మోసం చేస్తాడు. ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసా, చాలా చూసా నేను. అరే ఫ్రెండ్షిప్ కి లవ్ కి నీకేం తేడా తెలియదురా. నువ్వు నీలాంటి వాళ్ళని చాలా చూసా, చాలా చూసా. వెళ్ళరా సాయి, నా కంటి ముందు నవ్వించకు, వెళ్ళు. నువ్వేది అన్నావు ఏంటి? నువ్వు పోరా, నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ నీకు తెలీదురా. చాలా చూసా.